మాట్లాడేవాడిని నేను కాదు, కానీ మాట్లాడే ఆత్మ తండ్రి అయిన దేవుడు అని నజరేయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. ఈ ఉదయకాల సమయము, ఈరోజు విశ్రాంతి దినములో సూటిగా తేటగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని, సహాయం కలుగజేయమని, పరిశుద్ధ ఆత్మతో దీవించమని, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగమని, ఈ వాక్యం ద్వారా కొన్ని జీవితాలు కట్టుబడతానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఇక అందరు కూర్చోండి. వాక్యంలోకి వెళ్ళి ఎవరు మాట్లాడద్దు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒకసారి చూద్దాం. అందరు కూడా కూర్చోండి, ఎవరు మాట్లాడద్దు. ఒకసారి అపోస్తుల కార్యాలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు అందరూ శ్రద్ధగా ఆలకించాలి. ఎవరు మాట్లాడద్దు, ఎవరు కూడా మాట్లాడద్దు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. అందరూ చూడండి, 25వ వచనాన్ని చదివి వినిపించండి. అందరూ కూడా చూడండి, అందరూ శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యాలు మరి 8వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ చూసుకోండి, అందరూ చూసుకోండి. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు యొక్క వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటలో ఉన్న భావం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తిని మనం దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ వ్యక్తి? దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆ ప్రాంతాల్లో ఒక భయంకరమైన ఇబ్బంది, హింస రకరకాలుగా మరి ఆ యొక్క ప్రాంతాల్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే, ఆ కాలమందు 8వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదులు సమరయుల దేశమందు చెదిరిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను బోధించి ఆ సువార్తని వారందరికీ అందజేసి పిలుపనే ఆ యొక్క సేవకుడు మరి దేవుని గురించి చెబుతూ, దేవుని గురించి మాట్లాడుచు, దేవుని గురించి చెప్పినప్పుడల్లా ఆ ప్రాంతంలో వారు అనేక మంది మారు మనసు పొందుకొని ఆశీర్వాదము తీసుకొని రక్షింపబడి పరిశుద్ధాత్మని సొంత రక్షకుడిగా అంగీకరించారని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఒకసారి చూద్దాము. ఎవరు మాట్లాడుతూ ఈ యొక్క యెరూషలేము వెళ్ళి ఈ యొక్క సువార్తను బోధించి, ఈ సువార్తను ప్రకటించి పిలుపు గారు బయలుదేరి మరలా ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచుండగా. మీరు ఆలోచించాలి. ఈ 8వ అధ్యాయము 25వ వచనం దాకా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏమి జరిగింది, ఎలాగా ఈ వాక్యాన్ని బోధించారు, ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తిరిగి బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళుచుండగా సమరయులు అనే గ్రామంలో సువార్త ప్రకటించుచూ వచ్చేది. దేవునికి స్తోత్రం. ఆ 26వ వచనం చదువు. ఇదిగో డైరెక్టర్గా ప్రభు దూత, ఇదిగో ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళిన. గట్టిగా చప్పట్లు పడదాం. ఈ సువార్తను బోధించి యేసుక్రీస్తు గురించి సమస్తం చెప్పిన తర్వాత బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళుచుండగా ప్రభు దూత ఎవరికి ప్రత్యక్షమైందంట? పిలుపనే సేవకుడికి ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైంది చెప్పాలి. పిల్లలు కూర్చోబెట్టండి అమ్మా. ఎవరు మాట్లాడదయ్యా? ఎవరు మాట్లాడదు? అందరూ సైలెంట్గా ఉండాలి. అందరూ సైలెంట్గా ఉండాలి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముకు వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమునకు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా పిలుపు
ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మ ఆయనతో చెప్పాడో అతడు లేచి వెళ్ళిను. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దూత ఏం మాట్లాడింది, ఏం ప్రకటిస్తుంది? ఇవాళ మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకించాలండి. అంటే దేవుని వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, దేవుడు ఆత్మ చెబుతున్న మాట ఏంటంటే, ఏ ఆత్మ నశించిపోతాకి అవకాశం లేదు. ప్రతి ఒక్క ఆత్మ ఎలా ఉండాలంటే రక్షింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆ చదువు. అప్పుడు ఇక అప్పుడు ఐథియోపియులైన రాణి అయిన కందాకే కేంద్ర మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటా మీదనున్న ఐథియోపియుడైన అపోస్తకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక రాణి, ఆ రాణి ఏంటంట, కందే కేంద్రానికి మంత్రి ఒక తన గారం అంతటి మీద కూడా ఒక మనిషిని నియమించుకుందంట. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వస్తున్నాడంట? అమ్మా ఎక్కడికి? దేవుడిని దీవించినగా గట్టిగా చప్పట్లు కొట్టండి. దొరకనే పెట్టి చెప్పింది. మీరు వాక్యం వినట్లేదు, మీరు వాక్యం వినాలి. ఎక్కడికి వస్తున్నాడంటే నామోహాలు చూస్తారేంటి మీరు? ఎక్కడికి వస్తాడు ఆయన? పని పాట లేదు ఆయనకి. రాణి ఆ యొక్క కేంద్ర మంత్రి అనే ఒక ధనం, ఆ యొక్క ధనం అంతటి మీద కూడా ఒక అతను నియమించుకుంది. ఆ వ్యక్తి అంట సంవత్సరానికి ఒకసారి దేవుణ్ణి దర్శించుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటాక ఎక్కడికి వస్తున్నాడంట? యెరూషలేము మహాపట్టణమునకు వచ్చి వెలుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచిద్దాం. ఈ యొక్క చేతి కింద ఉండే అసిస్టెంట్ తన డబ్బుకి, తన బంగారానికి, తన యావదాస్తికి ఇతను ఎవరు? కాపలాదారుడు. ఒక మంచి వ్యక్తిని నిర్మించుకుంది రాణి. ఎక్కడికి వస్తున్నాడంట? యెరూషలేమునకు వచ్చి వెలుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా వచ్చి వెలుచున్న ఆ యొక్క నపోస్తకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి, ఒకసారి చదువమ్మా, తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండును. చాలు. ఏం చేశాడంట? ఆరాధించుకొని వచ్చేటప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తున్నాడు. దేవుడిని దర్శించుకుంటున్నాడు, ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఈ యెషయా గ్రంథాన్ని చేత పట్టుకొని మరలా రథం మీద ఎక్కి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోచున్నాడు. వెళ్ళిపోయే సమయంలో ఏం చేస్తున్నాడు? చదువుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? చదువుకొనుచున్నాడు. ఏంటది? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఉన్న భావం ఏంటంటే, ఇక్కడ దేవుడు వాక్యం సెలవిచ్చుచున్నది, ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచున్నాడో అప్పుడు ఆత్మ పిలుపుతో, ఎప్పుడంట? అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడైనా ఏమా? దేవుడు నేను దీవించను గాక. మీరు నేను అడగంగానే జవాబు రావాలి. ఎలాగంటే మీరు జవాబు రాకపోతే మీరు వింటలేదు, మీకు అర్థం కావట్లేదు, మీ బుర్రకు ఎక్కట్లేదు. దేవునికి స్తోత్రం. ఇక ఏంటంటే ఏదో చెప్తున్నాడు, ఇక అయిపోద్ది, ఎప్పుడు ఆమెనంటే వెళ్ళిపోదాం అనుకుంటే కాదు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? అన్యత్నములో కలిగిన వాడు. దేవుడంటే తెలియని వ్యక్తి, దేవుడంటే ఏమీ ఎరగని వ్యక్తి. కానీ దేవుని మీద ప్రేమతో ఏం చేస్తున్నాడంట? ప్రతి ఒక్క ఏటా, ప్రతి ఒక్క సంవత్సరము యెరూషలేము మహాపట్నమునకు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని రథం మీద వచ్చి మరలా తిరిగి రథం మీద వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళుస్తున్న సమయాల్లో యెషయా ప్రవక్త అయిన గ్రంథాన్ని చదువుతున్నాడంట. ఆ గ్రంథంలో ఉన్న భావం అతనికి అర్థం కావట్లా. ఏంటంట? గ్రంథంలో ఉన్న భావం అర్థం కావట్లా. ఇప్పుడు ఏదైనా తిని చూడగలిగితేనే నువ్వు చెప్పగలుగుతావు. తినమాకుండా ఇది బాగుందని చెప్పగలుగుతావా? రుచి చూడకుండా ఇది బాగుందని నువ్వు చెప్పగలుగుతావా? చూడగలిగితేనే కదా ఇది బాగుంది అని చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అప్పుడు అతను పిలుపుతో నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫస్ట్ మాట్లాడింది దేవుని ఆత్మే. అదే ఆత్మ మరలా పిలుపుతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళమంది? అతను రథం ఎక్కేసేసి రథం మీద కూర్చొని యెరూషలేము వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని ఆశీర్వాదం తీసుకొని
తిరిగి మరలా వెళ్ళిపోతున్న సమయాల్లో ఇక్కడ మరి పిలుపుతో దేవుని ఆత్మ మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు అతను కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచున్నాడని విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నువ్వు చదవలేవు, నీ వల్ల కాదు. అయ్యా నాకు చదువు లేదు, చదువు ఇను, ఇంటేనే కదా నువ్వు గ్రహించగలుగుతావు, ఇంటేనే నువ్వు గ్రహించగలుగుతావు. ఇక్కడ అంటున్నాడు, పిలుపనే సేవకుడు ఈ యొక్క వ్యక్తిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు యెషయా గ్రంథాన్ని చదువుతున్నావు కాబట్టి మరి నువ్వు దీన్ని గ్రహించగలుగుతున్నావు అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి, ఆ ఒక్క నిమిషం అమ్మా, ఆయన చాలా గొప్ప మాట. రథం మీద ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరంటే, రాణి, ధనము, ఐశ్వర్యము అన్నిటి మీద అధికారిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా ఇదిగో ఎవడైనను నాకు త్రోవ చూపిన ఎడల నేను గ్రహింపగలగనని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ దారి ఎక్కడికి వెళ్ళిద్ది మనకు తెలియమోకుండా ఈ ప్రాంతానికి వస్తే ఏదో ఒక మనిషిని అడిగితేనే కదా మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం. మనం అనుకున్న ప్రాంతానికి ఎవరిని అడగమోకుండా వెళ్తే నువ్వు ఎక్కడైనా తప్పవా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ రాణి చేతి కింద ఉండి అసిస్టెంట్ రథం మీద ఉన్న వ్యక్తి అంటున్నాడు, పిలుపు అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు కానీ నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటే, ఆయన అంటున్నాడు, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపించకుంటే ఎలాగ గ్రహింపగలగనని చెప్పాను. రథం ఎక్కి అతనితో కూర్చుండమని పిలుపును వేడుకను. ఎవరు రథం మీద ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు, పిలుపును కూడా ఎక్కి నాతో పాటు నువ్వు కూర్చో అయ్యా, దేవునికి స్తోత్రం అని అంటే, ఈ వ్యక్తి కూడా, పిలుపు కూడా ఆ రథం ఎక్కి అతనితో పాటు కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో అతడు లేఖనమందు చదువుచున్న భాగం. ఎవరు చదువుతున్నారు? ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ రథం ఎక్కి అతనితో పాటు కూర్చుండి పిలుపుని వీడుకునేను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఏమంటున్నాడు? మొదట ఆయన గొర్రె వలె వదక తేబడును. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆయన మనందరి కొరకు బలిగా సిద్ధపాటు అవును. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల ఏమైందంట? వదక తేబడును. అంటే తన ప్రాణము అప్పగించుకొనుటకు సిద్ధపాటు అవును మనందరి కొరకు. ఆ వాక్యంలో ఉన్న భావాన్ని మనం గ్రహిద్దాం. యేసుక్రీస్తు మానవాళి కొరకు వచ్చిన దేవుని గొర్రె పిల్ల అని సేవకుడు ఎవరికి చెబుతున్నాడు? ఆ రాణి చేతి కింద ఉన్న అసిస్టెంట్కి, ఆ యొక్క వ్యక్తికి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెబుతున్న మాటలో ఉన్న భావం ఏంటంటే, ఆయన గొర్రె వలె వదక తేబడును, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనిగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక భావం ఏంటంటే, ఆయన్ని కొట్టారు, ఆయన హింసించారు, ఆయన ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా చేశారు, ఆయన ఎక్కడ కూడా నోరు తెరవలేదు అని ఎవరికి చెబుతున్నాడు? పిలుపు ఆ రథంలో కూర్చున్న వ్యక్తికి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు ఇలానంటే, నీ కొరకు నా కొరకు వచ్చాడయ్యా. మనందరిని కూడా రక్షిస్తాకి, ఆ పరలోకమును చేరుస్తాకి ఆయన వదక తేబడిన గొర్రె పిల్ల వలె ఇదిగో బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనుగా ఉండినో ఆయన అలాగనే నోరు తెరవలేదు. తెరిచాడండి నోరు ఎక్కడన్నా? నీ పాపం గురించి, నీ శాపం గురించి, నీ భారం గురించి సమస్తం ఆయన మోస్తాకి మన మధ్యకు వచ్చి ఆయన గొర్రె పిల్ల వలె వదక తేబడ్డాడంట. అంటే ఇదిగో ఇక మీరు ఏదైనా చేసుకోండి, నా బిడ్డల కొరకు, నా ప్రజల కొరకు నేను మౌని అయిపోతానని దేవుడు మాట్లాడుతున్న మాట. అలాగనే మౌని అయిపోయాడు. మనందరి కొరకు ఆయన శ్రమలు పడ్డాడు, మనందరి కొరకు నలకొట్టబడ్డాడు, మనందరి కొరకు ఆయన దున్నువానికి తన వీపును అప్పచెప్పాడు. కొరడాలు వేసి ఆ ఒంటి మీద నుంచి లాగినప్పుడు తన చర్మం మొత్తం కూడా ఊడిపోయింది. దేవునికి స్తోత్రం. అయినా బాధపడలేదు.
ముఖం మీద ముసుకేసి పిడి గుద్దులు గుద్దినా కూడా బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనుగా ఉండినో అలా ఉండిపోయాడు. ముఖం మీద ఉమ్మేశారు, ఆయన కొట్టారు, ఆయన గుద్దారు, ఆయన తన్నారు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా ఆయన ఎక్కడన్నా నోరు తెరిచాడా? తెరవల. ఎవరు చెబుతున్నారు? ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ఎవరికి బోధిస్తున్నాడు? రాణి చేతి కింద ఉన్న అసిస్టెంట్కి బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈయనకి ఏమీ తెలియదు. గ్రంథాన్ని చదువుతున్నాడు, ఆ గ్రంథంలో ఉన్న భావం తెలియట్లా. ఆ గ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆహా, బతకదేపడిన గొర్రెపిల్ల అంటే ఏంటో తెలియదు. బొచ్చు కత్తిరించి వాని చేతుల్లో మౌనిగా ఉందా అంటే ఏంటో తెలియదు ఎవరికి. అవునా కదా? రాణి గారి ధన గర్వం అంతటి మీద అధికారి అయిన ఒక గొప్ప పేరుగాంచిన వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి అసలు ఏమీ తెలియకున్నాడు. కానీ దేవుని ఆత్మ చెబుతుంది, పిలుపు, ఈ ఆత్మ నశించిపోతానికి వీల్లేదు, ఈ ఆత్మ రక్షింపబడాలి, ఈ ఆత్మ నా రాజ్యంలో చేర్చబడాలి అని పిలుపుతో చెప్పి దేవుని ఆత్మ పిలుపుని అక్కడికి పంపించింది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే మాట, దేవుని వాక్యం చూస్తే ఇదిగో ఆయన మౌని అయిపోయాడు. ఎలాగైపోయాడంట? మౌని అయిపోయాడు. ఒకసారి చూద్దాం అసలు అధ్యాయం ఎక్కడుంది. ఇది యెషయా గ్రంథం అని చెబుతున్నాడు. యెషయా గ్రంథంలో ఎక్కడుంది ఒకసారి చూద్దాం. అందరు కూడా బైబిల్ ఓపెన్ చేయండి. ఈ లోపల చిన్న పాట పాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే కదిలి మెదిలే క్రాంతిప్రదం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కదిలి మిదిలే క్రాంతి ప్రదం. కదిలింది కరుణరథం. మనుషుల చేసిన పాపం మమతల భుజాన వరిగింది. మనుషుల చేసిన పాపం మమతల భుజాన వరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగసింది, వగసింది. హల్లెలూయా. ఏమైందంట? మనుషులు చేసిన పాపము దేవుని పైన అలాగా మోపబడిందంట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మరి యెషయాకు రాసిన గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయాకు రాసిన గ్రంథం ఒకసారి చూద్దాం. అందరూ చూడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరు కంగారు పడొద్దు. దేవుని వాక్యాన్ని చూసుకుందాం అందరం కూడా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, హల్లెలూయా. ఒకసారి చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడండి. అందరూ చూడండి, అందరూ చూడండి. 6వ 9వ